హాయ్ హలో నమస్తే అండి. ఈ వీడియోలో మీరు చూశారు కదా, ఈ ఆవు ఎట్లా పేడేస్తుందో. దీనికి అసలు నేను ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం లేదనుకుంటా. ఎందుకంటే నేను ప్రతిసారి వీడియో రికార్డ్ చేసినప్పుడల్లా ఈ ఆవు పేడేస్తూనే ఉండిద్ది. అది మీరు గమనించారో గమనించలేదో ఒకసారి గమనించుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆవు నా దగ్గర 8 నెలలు కావస్తుంది. 8 నెలలు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నా రన్నింగ్ 9వ నెల అనమాట. సో ఇప్పుడైనా సరే దీని దగ్గర నేను 4 లీటర్లు పాలు అయితే పిండుతున్నాను. పొద్దున ఒక 4 లీటర్, సాయంత్రం ఒక 4 లీటర్లు అయితే ఇస్తుంది. స్టార్టింగ్లో ఈనిన కొత్తలో అయితే ఇది మనకి పూటకి 12 లీటర్ల చొప్పున కూడా ఇచ్చింది. ఒక రోజుకి 24 లీటర్లు కూడా ఇచ్చింది. అవునట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ షార్ట్ రికార్డ్ చేసింది ఎందుకంటే, మీకు ఇదిగో ఈ పేడ తీసే రేకుల గురించి మీకు చెప్తామని ఈ షార్ట్ రికార్డ్ చేశాను. కానీ ఈ లోపు ఈ ఆవు నన్ను అయితే ఖాళీగా అయితే ఉంచలేదు అసలు. ఎందుకంటే మనం డైరీ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది కదా. ఈ 1 ఇయర్లో మనం అన్ని ఇనప రేకులే వాడాము. ఇనప రేకులు వాడడం వల్ల ఏంటంటే, మనకి 1 నెల నుంచి 2 నెలలే వచ్చినాయి. ఇనప రేకులు ఈ పేడకి ఇనప రేకులు అస్సలు సెట్ అవ్వదు. పేడలో నానటం వల్ల ఇనప రేకులు ఎమ్మటే తుప్పు పట్టి పాడైపోతున్నాయి. దాని తర్వాత నాకు అర్థమయ్యి ఈ స్టీల్ రేకులను అయితే తీసుకొచ్చాను. ఈ స్టీల్ రేకులు అయితే చాలా వర్కింగ్ బాగా ఉంది.